అధ్యక్ష నిధుల విషయానికి వస్తే అధ్యక్ష 2023-24 సంవత్సరానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత 318 కోట్లను గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అప్పటి వరకు చేసినటువంటి పనుల మాజీ సర్పంచుల బిల్లులు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, కార్యదర్శులు ఉండొచ్చు అధ్యక్ష. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 15th ఫైనాన్స్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు 1280 కోట్లు మన రాష్ట్రానికి రాగా అధ్యక్ష. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ మరి కింద మనము 611 కోట్లను రిలీజ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఏడాదికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 400 కోట్లను జీపీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 1011 కోట్ల రూపాయలను మేము ఇచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు ఏమన్నారంటే ₹1 కూడా రిలీజ్ చేయలేదు అనడం జరిగింది అధ్యక్ష. అది బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా అంతకుముందు ఏడాదితో కలిపితే మరి 1329 కోట్లను పల్లెల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వెచ్చించింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో 2 విడతలుగా మేము ఇంకా ఈ అంటే ఎన్ఆర్ఈజీఎస్ పనులు కానీ ఇతరత కానీ గ్రామాలలో దాదాపుగా 2 విడతలుగా 2199 కోట్లతోటి దాదాపుగా 1,00,000కు పైగా పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధికి బలమైన పునాదులు వేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పల్లె జాతర పేరుతోటి అందులో కమ్యూనిటీ డెవలప్మెంట్ కావచ్చు, పర్సనల్ అసెట్స్ సంబంధించినటువంటి పనులను కూడా చేయడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీలు, అదేవిధంగా పశువుల కొట్టాల నిర్మాణం, మేకల షెడ్లు, కోళ్ల షెడ్లు, చెక్ డ్యాములు, ఉద్యానవనాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము పల్లెల్లోనే చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరింత జరుగుతున్న పల్లెల్లో ఏం జరగలేదు లేదంటే ఆడ పంచాయతీ సిబ్బంది ఖాళీగా ఉన్నట్ట, లేకుంటే ఇతర గవర్నమెంట్ ఇతర ఉద్యోగులు ఖాళీగా ఉన్నట్ట, ఇలా మాట్లాడి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్నాం అధ్యక్ష జీపీ ఉద్యోగులది. అదేవిధంగా మా ప్రభుత్వం అభయహస్తం మొదలుపెట్టింది అధ్యక్ష గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఆ డబ్బులు కూడా 10 సంవత్సరాలు మీరు ఇవ్వలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం 436 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఆపివేయడం జరిగింది అధ్యక్ష. అదే మరి 10 ఏళ్ళల్లో లేడీస్ వాడుకుంటారా? అందుకని ఇవ్వని చెప్తున్నా. మీరు కూడా మేము ఇచ్చింది మరి మేము 1000 కోట్లు ఇచ్చినాం చెప్పిర్రా అన్న? చెప్పలే. ఎంతసేపు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన 4019 కోట్ల అధ్యక్ష రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో మా అన్న 21-22లో పెట్టిన దాంట్లో 3000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు ఈ వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పారు. జస్ట్ 6 crores ఇచ్చిర్రు అధ్యక్ష. అదేవిధంగా మాజీ సర్పంచులకు సంబంధించి అసలు మా గవర్నమెంట్ డిసెంబర్లో వస్తే సర్పంచ్లు పోయింది ఫిబ్రవరిలోనే అధ్యక్ష, వాళ్ళు దిగిపోయింది. ఆ తర్వాత ఏం పనులు కూడా జరగలేదు. కాబట్టి ఈరోజు పంచాయతీ బిల్లుల పెండింగ్ కూడా దాదాపుగా 99% బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళు అప్పుల పాలైన అధ్యక్ష. అయినా కూడా మేము 318